లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేంద్రాన్ని విమర్శించే హక్కు టీఆర్ఎస్కు లేదని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపడం లేదంటూ తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 59% మంది అవునని, 41% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ శివరామిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, శాసనమండలి మాజీ విప్. అలాగే శ్రీ సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు, ఆ పార్టీ ప్రముఖులు. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభలో ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో మాజీ చీఫ్ విప్గా పనిచేసిన సీనియర్ నేత. అలాగే శ్రీ అన్నం శ్రీనివాసరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. ఇక రెండు రాష్ట్రాల్లోనూ ట్రాఫిక్ అంతా గందరగోళంగా మారింది. బహుశా ఈ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇలా ఎప్పుడు జరగలేదు. ఇన్ని రహదారులు ఒకేసారి స్తంభించడం, ఇటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, అటువైపు రాజమండ్రి, విజయవాడ, అన్ని వైపుల నుంచి దిగ్బంధనం జరిగిపోయి కదిలే పరిస్థితి లేకపోవడం. మరి ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తుంటే చంద్రబాబు గారు స్వయంగా అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి జనాన్ని ఇంతగా వెళ్ళే పరిస్థితి రావటం ఎంతవరకు శ్రేయస్కరం? అక్కడ కలుష్యం అయితే 3 నిమిషాల మించి రాజమండ్రి ఆ ప్రాంతాల్లో కనుక పుష్కర స్నానం చేస్తే చర్మవ్యాధులు కానీ ఇతరత్ర వస్తాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అదే సమయంలో మళ్ళీ పుష్కర ప్రమాదంపై కూడా మళ్ళీ సంచలనాత్మక కథనాలు వస్తున్నాయి. నిన్న ఎంపీల సమావేశంలో మొన్న జరిగినటువంటి ఎంపీల సమావేశం నిన్న కొన్ని పత్రికల్లో చంద్రబాబు గారు తనపై దుష్ప్రచారం జరుగుతుందని, తాను వెళ్ళిపోయిన గంట తర్వాత కానీ ఇన్సిడెంట్ జరగలేదని చెప్పి ఆయన చెప్పినట్లుగా వార్త వస్తే, ఈరోజు ఎస్పీ విజయ్ కుమార్ అన్న ఆయన చెప్పినట్లుగా మరో సంచలనాత్మక కథనం. ఆయన అక్కడ ఉండగానే జరిగింది ఈ ఘటన. తాను 4 చనిపోయారని ముందుగా చెప్పాను, ఆ తర్వాత 11 మంది చనిపోయారని చెప్పానని చెప్పి మరొక సంచలనాత్మకమైన కథనాన్ని క్రానికల్ ఇచ్చింది. మరి వీటిలో వాస్తవాల సంగతి ఎలా ఉన్నా అసలు మొత్తం మీద సీఎంలు దగ్గరుండే పర్యవేక్షించాలా, దూరంగా ఉండి పర్యవేక్షించాలా? అయినా ట్రాఫిక్ జామ్ ఇంత కావడానికి ప్రజలు బాధ్యులా, ప్రయాణికులు బాధ్యులా? యాత్రికుల్లో క్రమశిక్షణ లేకపోవడమా? ప్రభుత్వ వ్యూహం 4 కోట్ల మంది ఇక్కడ వస్తారని, అక్కడ 6 కోట్ల మంది వస్తారని చెప్పిన ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశాయా లేదా? ముందుగా గండ్ర వెంకటరామరెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడ వరంగల్ ప్రాంతంలో కూడా చాలా మంగంపేట అదంతా జరుగుతూ ఉంది కదా, ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? ఈరోజు ప్రతి సందర్భంలో కూడా ఎవరి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి వచ్చినటువంటి పుష్కరాలు. దీన్ని 2 రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతమైనటువంటి ప్రచారం చేసినాయి. గోదావరి పుష్కరాలకు పోతే చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే అన్నీ అందులో మునుగుతే అన్నీ పోతాయి కానీ చెప్పడంతో ఈరోజు ఎట్లయిపోయిందంటే పోతాయి అంటారు. ఆ విషయంలో చర్చలకు పోను కానీ ప్రజలు ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే ఈ రోజు విస్తృతంగా చేయకూడదు కానీ పాపాలు చేస్తే ఎక్కడ పోతాయి నేనైతే అనుకుంటాను. అదే నేను కూడా అదే పాపాలు చేయొద్దు, చేసిన పాపాలు మునుగుతెందుకు పోతాయి, అది మన అకౌంట్లో ఉండిపోతాయి. అది ఒక నమ్మకం అన్నట్టు సైకలాజికల్ గా నేను మునిగిన కాబట్టి పాపాలు. ఈరోజు అంటే 2 ప్రభుత్వాలు దాదాపు ఒక 2 నెలల నుంచి టీవీలలో కానీ పేపర్లలో కానీ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, మేము బాగా అద్భుతంగా ఏర్పాటు చేస్తూ ఉంటాయి, మేము అద్భుతంగా ఏర్పాటు, ఇవన్నీ జరిగినాయి. సరే ప్రజలలో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది, పోవాలి. అక్కడ నీళ్ళు కూడా సరిగ్గా లేకపోయినా, నీళ్ళు ప్రవహించే నీరే లేదు, ఓన్లీ అంతా స్టాగ్నేట్ అయి ఉన్నది వాటరు. ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో నిన్న సాటర్డే రంజాన్ రావడం, ఈరోజు సండే కావడం, చాలా పెద్ద సంఖ్యలో ఈరోజు భక్తులంతా కూడా అక్కడికి మొత్తం ఇన్ని పుష్కర ఘాట్లు పెట్టినా పెద్ద సంఖ్యలో క్రౌడ్ అంతా కూడా పోవడంతో ఈ ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో నిజామాబాద్ మొదలుకొని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉండేటువంటి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం ఉన్నప్పటికీ ఒకేసారి ఈ 12 రోజులలోనే పోవాలనేటువంటి దాంతో పోతూ ఉన్నది. ఇందులో ఎవరు ఎక్కువ చేశారా, ఎవరు తక్కువ చేశారంటే ఎవరు చేసిన దానికంటే ఎక్కువ ఇద్దరు కూడా విస్తృత ప్రచారాలు చేసుకుంటారు. ఇద్దరు కూడా బాగా దీంతో బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ స్ట్రోక్లోనే పాపం ఆయన ఉండగానే 11 మంది చనిపోయినని ఇప్పుడే అక్కడ ఎవరైతే భద్రతా అధికారిగా ఉండేటువంటి ఎస్పీ గారే చెప్పడం అంటే ప్రికాషన్స్. అంటే నేను కూడా మా దగ్గర మేడారం సమ్మక్క సార్లకు జాతర అవుతుంది, ఆల్మోస్ట్ 1 crore పీపుల్ అటెండ్ చేస్తారు. అంటే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు ఇంతవరకు ఎప్పుడు కూడా అక్కడ చనిపోయిన సంఘటనలు లేవు. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఇట్లాంటి పుష్కర పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు గతంలో ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి అధికారులు గత 12 ఏళ్ల కింద ఎవరైతే అధికారులు అక్కడ పనిచేశారో కొంత ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. పొలిటికల్ లీడర్స్ లేదా స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం తీసుకోవాలి. ఇది
పోవడం ఎట్లా, మళ్ళీ వెళ్ళిపోవడం ఎట్లా, ఎంట్రీ ఎట్లా, ఎగ్జిట్ ఎట్లా, ట్రాఫిక్, ఇవన్నీ కూడా అన్ని చూసుకోకుండా అంటే ఒకే ప్రచారం మాత్రం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇవన్నీ జరిగింది. నిన్న వృద్ధులు పిల్లలు నరకయాతన పడ్డారంట. అటుగాని ఇటుగాని 8 గంటలు 10 గంటలు 40 కిలోమీటర్లకు 10 గంటలు అంటే ఎట్లా? అది తినడానికి తిండి ఉండదు, నీళ్లు దొరకాయి, అక్కడ టాయిలెట్స్ పోలేము, విస్తృతంగా జనం ఉంటారు, అంతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అంటే మేడారం సమ్మక్క ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎవ్రీ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ టాయిలెట్స్, అక్కడ వాటర్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా అంటే ఇంత పెద్ద ఎత్తున వస్తారని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆయా రకంగా ఏర్పాట్లు కూడా 2 ప్రభుత్వాలు చెప్పినాయి కదా, ఇక్కడ 4 కోట్లు వస్తారని, అక్కడ 5 కోట్లు వస్తారని, కోట్లలో అక్కడే ఉంటుందని చెప్పి ఆ రకమైనటువంటి లేవు. దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రకృతి కూడా సహకరించలేదు. వర్షం కూడా బాగా పడి ఉంటే వాటర్ ఫ్లో ఉండదు. ఇప్పటికీ ప్రజలు భయపడతా ఉన్నారు, ఏ రకమైనటువంటి వ్యాధులు ఏమైనా వస్తాయా, స్కిన్ డిసీజెస్ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం. అవును, అసలు ప్రభుత్వాలు ఇంతమంది కాంగ్రిగేషన్ ఎంకరేజ్ చేయడం మంచిదే అని అంటారు. సరే, ఇప్పుడు మంచిది చెడ్డది అనగా నమ్మకం మీద సెంటిమెంట్ అంతా సెంటిమెంట్ల మీద నడుస్తున్నాయి. ప్రభుత్వాలు నడకే సెంటిమెంట్ మీద నడుస్తున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు. గతంలో ముఖ్యమంత్రులు నాకు తెలిసి పైనుండి పర్యవేక్షణ చేసి మంత్రులుగా చెప్పేవాళ్ళు, ఆఫీసర్లుగా చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు డైరెక్ట్ తప్పు ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళు అక్కడ కూర్చొని పర్యవేక్షించడం వల్ల ఫలితాల కంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి అధికార యంత్రాంగం అంతా కూడా అతని చుట్టే మోహరించి ఉంటుంది. నిజంగా ఆయన ముఖ్యమంత్రి గారు విజయవాడలో కూర్చొని పర్యవేక్షిస్తే ఇంతకంటే బెటర్ గా పర్యవేక్షించారు. కేసీఆర్ గారు అట్లా చేశారుగా, మరి బాగానే ఉందా? మరి ఆయన విమర్శిస్తున్నారుగా మీరు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మంత్రులను పెట్టారు, ప్రతి దగ్గర మంత్రులు పెట్టాలి. అసలు ఎవరు లేకపోతే కూడా ఇబ్బంది అనేది. ఇప్పుడు మనం అంతా కూడా ఓన్లీ డైరెక్షన్ సూపర్వైజింగ్ కదా, అక్కడ పర్యవేక్షణ చేసేది అదిగా అధికార యంత్రాంగం చేస్తుంది. మనం ఎక్కువసేపు ఆడుంటే మన చుట్టే ఉండేటువంటి మమ్మల్ని పబ్లిక్ లైఫ్లో ఉండేవాడు ఉంటే ఎవరు వస్తారు, ఆడ ప్రియారిటీతో పంపించాలి మనం డిమాండ్ చేసి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం అధికారులు 2 రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఇంత ఘోరంగా మారడానికి యాత్రికులు తప్ప, ప్రభుత్వాలు తప్ప, ఎవరు తప్పు? పోలీస్ యంత్రాంగం తప్ప ఎవరు తప్పు? అంటే ఎవరిది కాదా? ఎవరిదిగా అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాలా, ఇన్ని లక్షల మంది ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తున్నప్పుడు ఈ రోజులలో గ్రామాలలో కూడా ప్రతి 5గురు ఒక వెహికల్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు పార్కింగ్ ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్. అక్కడ అంత పెద్ద ఎత్తున పార్కింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ అందుబాటులో పెట్టకుండా మనం పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుందంటే 5గురికి ఒక కార్ వేసుకోవాల్సిందే, 4గురికి ఒక కార్లు ఎక్కేసుకోవాల్సిందే. ఇంత లక్షల సంఖ్యలో వచ్చినప్పుడు అంత కార్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి. ఎందుకంటే నేను ఇక్కడికి పోతాం, మనం అయ్యప్పకి వెళ్తాం, లక్షల సంఖ్యలో వస్తారు, కానీ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, వెహికల్ అరేంజ్మెంట్స్, మేడారం సమ్మక్క అంటే ఇక్కడ వెహికల్స్ ఇక్కడ ఫుల్ అయినాయంటే ఇంకో పార్కింగ్, ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయం. నిన్న కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల అట్లాంటి ఏర్పాట్లు ఏదో మధ్యాహ్నం తర్వాత జరిగింది. అదే అంటే ముందు జాగ్రత్త లేకపోవడం, ప్రభుత్వాలు ప్రచారానికే పరిమితమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు దృష్టి సారించకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు. దీంతో కూడా ప్రతి ఒక్క యాత్రికుడు, ప్రతి ఒక్క ప్రయాణికుడు తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా దర్శనం చేసుకోవాలంటే ఓవర్ టేకింగ్, ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందంటే గంటలు ఆగిపోతుంది. ఇవన్నీ కూడా కారణాలు. దానికి సరిపోయేటువంటి పోలీస్ యంత్రాంగం కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా. మీ వాదన ఏమిటి? పుష్కరాలకు ప్రజలు వెళ్ళడం అనేది ఆ నమ్మకం మీద. అయితే ఈసారి ఏమైందంటే కొత్తగా 144 సంవత్సరాల తర్వాత వస్తూ ఉంది అనేది చాలా ప్రభావం చూపించింది. నార్మల్గా అయితే 12 సంవత్సరాలకు ఒకసారి కృష్ణానదిలో కానీ గోదావరిలో కానీ పక్కన ఉన్న తపతి నర్మదా వస్తూనే ఉంటాయి, వీలైన వాళ్ళు పోతూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా 2 రాష్ట్రాలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం యంత్రాంగం కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కూడా లైఫ్లో ఒకటేసారి వస్తుంది దీనికి అవకాశం అనే వరకు అన్నట్టుగా నమ్మకం మీద పోతా ఉన్నారు. ఇప్పుడు దాని ప్రజలను తప్పుపట్టడానికి ఏముంటుంది, వాళ్ళు ఎక్కడైనా పోతారు, కాశీ యాత్రలు చేస్తుంటారు, అమర్నాథ్ యాత్రలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రజలు వస్తున్నారని తెలిసినప్పుడు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కానీ, పార్కింగ్ వ్యవస్థ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండే. అయితే అవన్నీ చేశారు, కొన్ని అరకొరగా చేశారు, కానీ డబ్బులు అయితే బాగానే ఖర్చు పెట్టారు. 600 కోట్లు ఇక్కడ, 1400 కోట్లు అక్కడ, 1650. కేవలం ఘాట్లు నిర్మిస్తే సరిపోదు, వచ్చే వాళ్ళకు రకరకాల సౌకర్యాలు ఉంటాయి, మెడికల్ టీమ్స్ పెట్టాలి, అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ సరిగ్గా చేసినట్లేదు. అయినా ఇక్కడ ఒక 2 రాష్ట్ర ప్రభుత్వాలు మంచిని ప్రచారం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి, చెడును ప్రచారం చేసుకోవడానికి పోటీ పడుతూ ఉన్నాయి, అవసరం లేని విషయాల్లో ప్రచారం చేసుకోవడానికి విపరీతంగా పోటీ పడుతూ ఉన్నాయి. అంటే దీంట్లో మా దగ్గరికి ఎక్కువ వస్తారా, మీ దగ్గరికి ఎక్కువ వస్తారా అన్న దాంట్లో ప్రకటనలు, మంత్రుల ప్రకటనలు, ముఖ్యమంత్రుల ప్రకటనలు, అధికారుల ప్రకటనలు ఇవన్నీ కూడా ఒక హైప్ క్రియేట్ చేసినాయి. దాంతోపాటు వీరు చెప్పని అంశం ఒకటి ఉంది, మీడియా హైప్ కూడా క్రియేట్ చేసింది విస్తృతంగా. నార్మల్ గా చేయలేదు. ఇప్పుడు మీరు ఇట్లా మునగకపోతే మీకు భవిష్యత్తు లేదు అన్న రీతిలో భయపెట్టేసి
అయితే నా వరకు నేను బాధ్యతాయుతంగా ఒక చర్చ నడిపానండి. దాంట్లో ఉన్న సమస్యలు ఇవి ఇట్లాంటివి హేతువాదులు కూడా పెట్టి ఇద్దరిని పెట్టి చేసి మీడియా చేయడంతో పాటు మీడియాలో స్వాములు వచ్చి ప్రవచనాల పేరు మీద ఇంత పుణ్యం వస్తుంది, ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది అని చెప్పడానికి పాపం సాధారణ గృహిణులు మధ్యతరగతి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చెప్పేవన్నీ నిజం ఉండొచ్చు కాక, నమ్మకం ఉండొచ్చు కాక, అందరూ వెళ్తా ఉన్నారు, ఎదురింటి వాడు వెళ్తున్నాడు, పక్కింటి వాడు వెళ్తా ఉన్నాడు. ఏ వరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది అంటే మా అమ్మాయి వచ్చి మమ్మల్ని అడుగుతుంది, మా క్లాస్ లో 3-4 వెళ్తా ఉన్నారని, ఫ్రైడే రోజు మనం కూడా వెళ్దాం నాన్న పుష్కరాలకు అంటే, ఆ రష్ లో ఎక్కడ వెళ్తాము, కొద్దిగా రష్ తగ్గితే వెళ్తామని అంటే ఒక పోటీ తత్వాన్ని నెలకొల్పారు స్కూల్లో కానీ, మీడియాలో కానీ, ప్రభుత్వ యంత్రాంగంలో కానీ, అందరి మనసులో. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఇంకొకటి ఇబ్బందులు కూడా ఇప్పుడు మనకు మీరు అన్నట్టుగా, పెద్దలు అన్నట్టుగా ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి మనకు. మనం ధర్మపురి పోయేది కరీంనగర్ హైవే ఒకటే, హైదరాబాద్ నుంచి పోవడానికి వేరే ఆప్షన్స్ లేవు. అటువంటి అప్పుడు నిన్న ఎక్కడో చూశాను, 1 వే చేశారు, ఒక రోడ్డు వెళ్ళాలి, ఒక రోడ్డు ఎగ్జిట్ కావాలి. అది మొదలే చేసి ఉంటే ఇంత ట్రాఫిక్ రాకపోయేది. ఇంకొకటి ప్రచారం కూడా ఈ 2 రోజుల్లో రష్ ఎక్కువ ఉంటుంది, భక్తులు రావద్దు, తర్వాత రావాలి అని చెప్పి దాన్ని ఏమంటారంటే దాన్ని ట్రాఫిక్ డివిజన్ చేసేది ఉండే, ఒకటేసారి జనాలందరూ కూడా వచ్చేస్తే ఇబ్బందులు అవుతాయి కాబట్టి స్పేసింగ్ చేసేది ఉండే. ఇప్పుడు 12 రోజులు ఉంటాయి, తొందర ఏం లేదు, తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం పై నుంచి ప్రకటనలు వస్తే ఖచ్చితంగా కొంత తగ్గేవారు. సాటర్డే సండే పోయే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ పోతారు. మిగిలిన వాళ్ళు మిగతా సమయాల్లో సీఎంలో కేసీఆర్ తీరు ఎలా ఉంది, చంద్రబాబు గారి తీరు ఎలా ఉంది, మీరు ఎవరి పక్షాన మాట్లాడతారు? మీరు దీంట్లో సీఎంల పనితీరు ఇవి చూసి, పుష్కరాల మేనేజ్మెంట్ చూసి బేరీజ్ వేయలేము, వేయకూడదు కూడా. అయితే ఇక్కడ లక్షల మంది వస్తున్నా కానీ ఒక్కోసారి ఇప్పుడు ఇద్దరిలో, ఇప్పుడు రాజమండ్రి వైపు విపరీతమైన రష్ ఉంది, ఇక్కడ భద్రాచలం వైపు, ధర్మపురి వైపు విపరీతమైన రష్ ఉంది. ఉన్న వనరులను బట్టి, వసతులను బట్టి, అక్కడ ఉన్న స్పేస్ను బట్టి ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి. దాన్ని కేవలం ఒక వ్యక్తి మీద ఆపాదించి రాజకీయం చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదు. ఏ ముఖ్యమంత్రి గారు తప్పులు జరుగుతుండొచ్చు, కానీ ఈయన వల్లనే తప్పు జరిగింది, ఈయననే దానికి కారణం అనేది దాన్ని ఇంకొద్ది ముందుకు తీసుకుపోవడం అవుతుంది. సరే, బాధ్యతారాహిత్యం కొంత అధికార యంత్రాంగంలో ఉండొచ్చు, లేదా వస్తున్న ముప్పును అంచనా వేయడంలో వీళ్ళు సరిగ్గా డెసిషన్ తీసుకోకపోవచ్చు, పసిగట్టకపోవచ్చు. అంత మాత్రం చేతి ఇది కావాలని చేశారో, లేకుంటే ఈయన మీదనే చేశారని చెప్పి అంటే సినిమా షూటింగ్ అని అదేని అటువంటి కూడా అబద్ధాలని మీరు నమ్ముతున్నారు? అవి తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథలు ఒక మీడియానేమో లేదంటుంది, ఇంకో మీడియా ఉందంటుంది. మరి ఎవరిని నమ్మాలా? దాంట్లో కూడా క్లారిటీ వచ్చేది ఏంటి? గవర్నమెంట్ ఇచ్చే రిపోర్ట్, కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ వాళ్ళు ఏమైనా రిపోర్ట్ ఇస్తే దాన్ని మనం ప్రామాణికం అనుకోవడానికి వీలుంటుంది తప్ప ఇప్పుడు పత్రికలు కూడా ఎవరి వ్యూస్ వాళ్ళు ఇస్తా ఉన్నారు, న్యూస్ కొందరే ఇస్తా ఉన్నారు. కాబట్టి ఏది నిజము ఏది అబద్ధం తెలుసుకోలేకపోతున్నారు బీజేపీ నేతలు. అందులో బీజేపీ నేతలు తెలుసుకోలేకపోతున్నారు ఏది కరెక్ట్ ఏది కాదు. మీడియా చూసే తెలుసుకుంటారు అన్నారు. ప్రభుత్వం యొక్క పనితీరు ఇప్పుడు ప్రచారం ఎందుకు జరుగుతుంది ఇంత? మేము బాగా డెఫినెట్ గా డైరెక్ట్ గా సీఎం గారు ఆడుండి పర్యవేక్షణ చేస్తున్నా, పాజిటివ్ అయినా నెగటివ్ అయినా డెఫినెట్ గా సీఎం గారికి వారికి అకౌంట్లకి పోతాయి. మంచి చేస్తేనేమో నా అకౌంట్ లో, చెడు చేస్తే అధికారుల అకౌంట్లు వేస్తాడు, సరిపోదు. మంచి చెడు నుంచి ప్రసాద్ గారు ఒక లైన్ ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి, ఏమైనా కోలుకున్నారా ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి, వీటన్నిటి నుంచి? అక్కడ పాల సమస్య కూడా ఉందని కొన్ని పత్రికలు వచ్చినాయి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎట్లా ఉంది? హలో హలో మాట్లాడండి టీవీ మాట్లాడండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. మీరు ఇప్పుడు ఈ పుష్కరాల్లో ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇవన్నీ, ఇంతమంది వస్తారని. అందుకు చెప్తున్నదే అనుభవాలు కూడా. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు దయచేసి, అంటే గ్యాప్ వస్తుంది. మీరు గ్యాప్ మాట్లాడతా, మీ మాట మీరే వినాలని ఆసక్తి. ఓకే, కంటిన్యూ చేయండి. కాదండి, ఇంత అనుభవం ఉన్నవాళ్ళు ఒక ప్లాన్ ఎట్లయితే లాభం లేదు మీకు. నాగిరెడ్డి గారు కడప నుంచి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి ప్లీజ్. కేవలం పుష్కరాలకు విపరీతమైన ప్రచారం కల్పించి చాలా ఇబ్బంది పెడుతున్నారా? చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడితే జనం ఎందుకు ఇబ్బంది పడాలి? ఓకే, రైట్. శివరామరెడ్డి గారు మీ వాదన ఏమిటి? ఆయన మన శ్రీనివాసరెడ్డి గారి వాదన విన్నారు కదా, చెప్పండి.
ఇప్పుడు బీజేపీ వాళ్ళ మనసులో ఉన్నా కూడా బయటపడలేని పరిస్థితి వాళ్ళది. వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలుసు. డెఫినెట్ గా ఇంకా అవుతున్న మిత్రపక్షం కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఏం మాట్లాడే అంత పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళ మంత్రే మాట్లాడే పరిస్థితుల్లో లేడు. వీళ్ళేం మాట్లాడతారు? పక్క స్టేట్ వాళ్ళు ఉన్న స్టేట్లో ఆయన ప్రిఫరెన్స్ లేకపోయినా ఎండోమెంట్ మినిస్టర్గా ఆయనే మౌనం వహించినప్పుడు వీళ్ళు ఇంకా దాని గురించి చెప్తారని మనం ఎక్స్పెక్ట్ చేయడం. శ్రీనివాస్ రెడ్డి ఏమంటున్నాడు? ఒకరిపైన దాన్ని ఆపాదించడం మంచిది కాదు, అధికారులు తప్పిదమంటారు. అధికారులకు ముఖ్యమంత్రి స్థాయి అని నువ్వు వెళ్ళిపోవాయని చెప్పలేరు కదా. ముఖ్యమంత్రి స్థాయి కానీ ఇంకొకరు కానీ ప్రజలకు అసౌకర్యం కల్పించుకోకుండా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, రాజకీయ నాయకులు కానీ వీఐపీల మీద కానీ. మీరు ఎంతో ప్రచారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి 12 సంవత్సరాలకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు 144 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే నెక్స్ట్కి మళ్ళీ ఇంకా 12 ఏళ్ళు పోతే 156 సంవత్సరాలకు వస్తాయి. అంటే పుష్కరాలకు ఉండే ఇది వాళ్ళకు ఉంటుంది, ఎప్పుడు ఉండొచ్చు. ఇంత పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, పలాంటి డేట్ నుంచి పలాంటి వరకు ఉంటాయి. గతంలో కూడా పుష్కరాలు జరిగినప్పుడు అట్లా చంద్రబాబు గారు మాట అన్నారు, ప్రతి కుటుంబం గోదావరితో అనుసంధానం కావాలని కూడా ఆయన సెంటిమెంట్ గా చెప్పారు కదా. చూడండి, గోదావరితో అనుసంధానం కావాల్సిన మీరు చెప్పి అనుసంధానం ఒకసారి వచ్చి చేసిపోతే అనుసంధానం అయ్యే పరిస్థితి కాదు. మీరు ఇప్పుడు గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పుష్కరాలు వచ్చినాయి. 23 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే ఈరోజు 1600 కోట్లు దీనికి పెడుతున్నారు పుష్కరాల కోసం. కేవలం 10-12 రోజులు ఈ ప్రోగ్రాం. ఈ 1 ఇయర్ నుంచి మీరు ఏమి చేయలేదు కాబట్టి, ముఖ్యమంత్రులు ఏం చేయలేదు, ప్రజలు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు కాబట్టి జస్ట్ డైవర్షన్ చేయడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారే తప్ప నిజంగా దీన్ని ఏదో మేము చేశామని పొగడ్తలు చెప్పుకొని దాన్ని మరిపించడానికి ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదు. మీరు ఆల్రెడీ ఘాట్లు ఇంతకుముందు కట్టినవే ఉంటాయి. ఓకే, 1600 కోట్ల ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసినప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాజమండ్రి రోడ్డు కూడా కొంతమందితో మాట్లాడితే అవసరం లేని దగ్గర కూడా 80 ఫీట్ రోడ్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఏరియాలో 80 ఫీట్ రోడ్లు వేసి వాళ్ళు ఎంజాయ్ చేశారండి. దీని మీద ఎంక్వైరీ పెడితే సుమారుగా 600-700 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఇంకా మిగిలిన డబ్బులు మళ్ళా దీన్ని లోతుగా పోతే ఇంకెంత వస్తాయి? మీ పార్టీ వాళ్ళు చెప్తారు, మీ పార్టీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, అధికారులే. అధికారులు చెప్పారా? అధికారులే, బయట చెప్పలేరు కదా. ఓకే, ఇది సార్ పరిస్థితి అని వాళ్ళే చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇంత దురదృష్టం. ఇప్పుడు మీరే 2003లో ఉన్నప్పుడు 23 కోట్లు పెట్టారు, ఈ రోజు 1600 కోట్లు అవసరమా? ఓకే, ఇప్పుడు నిరుపయోగ అది ఆల్రెడీ అయిపోయింది చర్చ అనుకోండి. ట్రాఫిక్ కానీ ఎస్పీ స్టేట్మెంట్ మీద కానీ కాదు, మీరు ఒకటి చెప్పాలి, ఒకటి చేయాల్సిన అవసరం, ఇంత పబ్లిసిటీ దీనికి వేయాల్సిన అవసరం లేదు. అది అట్ ద సేమ్ టైం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఉండి అక్కడే ఉండి ఒకే ఈవెంట్ కోసం మీరు అంతగా అక్కడ టైం స్పేర్ చేసి క్యాబినెట్ మీటింగ్ కూడా అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, విజయవాడలో పెట్టుకోవచ్చు. మీరు ఇవన్నీ క్యాబినెట్ మీటింగ్లు మళ్ళా అగైన్ దానికి మళ్ళీ 150 మంది, నిన్న ఒక పత్రిక రాసింది, 150 మంది ఆఫీసర్లు వెళ్ళాలంటే వాళ్ళందరికీ ఏర్పాట్లు, వాళ్ళకి అసిస్టెంట్లు, ఆ వెహికల్స్, అవన్నీ ఖర్చు, ఇదంతా అవసరమా? నువ్వు రాజధాని హెడ్ క్వార్టర్స్ లో పెట్టుకో, విజయవాడలో పెట్టుకోండి, అది వేరే చర్చ అనుకోండి. బట్ నిన్న చర్చ అది కాదు సార్, ఇవన్నీ లింక్ అప్పుడు కదా, లింక్ అంటారు. దీనికి వేరే చర్చ అంటే దట్ ఈస్ డిఫరెంట్. మీరు ఒక ఈవెంట్ కి ముఖ్యమంత్రి కాదు. ఈ రోజు మీరు అన్ని రాష్ట్రంలో ఇప్పుడు మున్సిపాలిటీ అదే కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారండి, అయినా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. చంద్రబాబు గారు అక్కడే స్వయంగా ఉన్నారు, అయినా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు ఎట్లా ఇద్దరిలో ఎట్లా విశ్లేషిస్తారు? కొద్దో గొప్ప చంద్రశేఖర్ రావుకే ఇవ్వాల్సి వస్తుంది. మిత్రపక్షమా మీకు? మిత్రపక్షం నాకు మిత్రపక్షం అని కాదు, ప్రజలుగా మేము వైఎస్ఆర్ కి కామెంట్ చేస్తారు, డెఫినెట్ గా చేస్తారు, కాదని చెప్పము. మిత్రపక్షం అని కాదు, ముఖ్యమంత్రి స్థాయిలో వివిధ రకాల సమస్యలు ఉంటాయి. కేవలం ఒకే ఒక ఇష్యూ మీద అన్ని రోజులు మీరు టైం వేస్ట్ చేయాల్సిన వాళ్ళు. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు, తెలంగాణలో సాల్వ్ అయింది, మళ్ళీ మీరెందుకు చేయలేకపోతున్నారు? మీరు కేవలం అది ఒకటే కాదు కదా ప్రాబ్లము, వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి వాటిని కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు కేవలం షార్ట్ ఫిలిం అనే పేరుతో ఈరోజు ఇంతమంది చావు కారణమయ్యి అగైన్ దాని ప్రపంచవ్యాప్తంగా నేను ఇప్పుడు మాకు కుంభమేళాలు చాలా వస్తున్నాయి నార్త్ లో, వచ్చినా వాళ్ళు ముఖ్యమంత్రులు ఆడ స్పేర్ చేయడం లేదే. అఫీషియల్స్ కి డైరెక్షన్స్ ఇచ్చి మీరు ఈ డైరెక్షన్స్ లో ఫాలో కాండి. ఎస్పీ ప్రకటన మీద మీరేమంటారు? ఎట్లా డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ గా వీళ్ళ మీద ఎప్పుడైతే న్యాయ విచారణ ఉందో మమ్మల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, బుక్ చేస్తున్నారని ఒక పక్క కలెక్టర్ అలర్ట్ అయినాడు, ఈయన అలర్ట్ అయినాడు, ఇద్దరు అలర్ట్ అయ్యారు. మన కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఎట్లుందో మీకే తెలుసు. సేమ్ టైం ఇప్పుడు ఆయనే నేను ఉన్నప్పుడే స్పాట్ లో ఉన్నప్పుడే చెప్పాను 11 మంది చనిపోయినాక ఆయన వెళ్ళిపోయినాడు అంటే దాని అర్థమేమి?
మీరు ఒక ముఖ్యమంత్రిగా విఐపి కార్డు పెట్టి అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. తెల్లారుజాము 4 గంటల నుంచి ప్రజలు వెయిట్ చేస్తే ఒకే దాంట్లోకి పంపించాల్సిన అవసరము మీకు లేదు. ఎవరికి వాళ్ళు ఫ్రీగా పెట్టంటే చేసి వచ్చిందరు. ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు దుష్ప్రచారం చేశారని ఆయన బాధపడుతున్నారు. విపక్షాలు దుష్ప్రచారం చేసినా నేను అక్కడే ఉండి జనానికి సేవ చేస్తానని ఆయన చెప్తున్నారు. సార్, విపక్షాలు ఉన్న వాస్తవాలు చెప్తే ఎప్పుడు దుష్ప్రచారమే కనబడుతుంది. పొగుడుతూ ఉంటే ఏ ముఖ్యమంత్రికైనా పదవిలో ఉన్నప్పుడు పొగుడుతుంటేనే వాళ్ళకి ఏదో ఒక పెద్ద ఆనందం. అంటే పని చేసినప్పుడు బాగా మంచి మాట అంటే వాళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది కదా సార్. పని చేసినప్పుడు అంటే 23 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని 1600 కోట్లకు పెంచి దాన్ని దుర్వినియోగం చేస్తే మేము ప్రచారం చేసుకుంటూ పోలా. ప్రజాధనాన్ని యూటిలైజేషన్ పనికి వస్తుంది, దాన్ని పెట్టాలి. కానీ మీరు ప్రతి దాన్ని ఒక సమదృష్టి ఆలోచన చేయాలి. పుష్కరాలు ఎప్పుడు 12 ఏళ్ళకు 144 ఏళ్ళకి వచ్చినాయి, దానికి వచ్చినాయని ఇంత భారీగా. ఇప్పుడు మీరు ఆ షార్ట్ ఫిలిం కూడా దగ్గర 80 లక్షలు 90 లక్షలు ఖర్చు పెడుతున్నారు అని. ఇంత డబ్బు ఎవరిదండి? ప్రజల డబ్బులు మీరు దుర్వినియోగం చేయాల్సి మీరు ఏ రకంగా మీరు దీన్ని సమర్థించుకుంటారు? రైట్, ఓకే. బాలరెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. బాలరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కొమ్మినేని గారు. మీరు కూడా ఎక్కడ నిరుక్కున్నారు ట్రాఫిక్ లో? ట్రాఫిక్ లో ఏం లేదు సార్, మేము పోకూడదు, ఇంకోరికి ఇబ్బంది పెట్టకూడదు అనేది మేము ఇంట్లోనే ఉన్నాము. కాకపోతే అక్కడ ఉన్న నాయకులందరూ మాట్లాడుతున్నారు కావాలని ఇంతమంది చావుకు కారణము అది ఇది అని చెప్పేసి. అలాంటి సంఘటనలో అందరము దానికి సంఘీభావం తెలపాల్సింది పోయి లేనిపోని దానికి అది చేసి రాద్ధాంతం చేసి 2 రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయి, 2 రాష్ట్రాల్లో అది ఉన్నారు. పుష్కర సమయం కాబట్టి చేశారు. సంఘీభావం అంటే ఏం చెప్పాలి? అంగీభావంతో ఏం చేస్తారు కొమ్మినేని గారు? మీలాంటి సీనియర్ మనుషులే అలా మాట్లాడడం అది కాదు. నేను అడుగుతున్నా, మీరు విపక్షాలకి ఏం సలహా ఇస్తున్నారు? ఎట్లా సంఘీభావం చెప్పాలి? అది మళ్ళీ నన్ను తిడితే నేను చేసింది. వేరే రాష్ట్రాలలో సంఘటనలు జరిగితేనే ఆదర్శంగా మన తెలుగు వాళ్ళని వేరే రాష్ట్రాల వాళ్ళని ఒడ్డుకు చేర్చి రాష్ట్రాలకు చేర్చిన ఘనత మన వాళ్ళది. అలాంటి వాళ్ళు కావాలని ఎలా చేస్తారండి? కావాలని ఎవరు చేస్తారు? ఈ పాయింట్ తో నేను కూడా ఏకీపిస్తాను. బాలరెడ్డి గారు, ఈ పాయింట్ తో నేను కూడా ఏకీపిస్తాను. కావాలని ఎవరు చేయరు, కానీ జరిగిన దాని ఘటనకి ఎవరైనా బాధ్యత వహించాలా వద్దా, వదిలేసేద్దామా, వదిలేస్తారా అనేది పాయింట్. వదిలేయమని మీరు చెప్తే నాకేం అభ్యంతరం కూడా లేదు. వదిలేయమని చెప్తే కూడా నాకేం అభ్యంతరం లేదు. మీ అభిప్రాయం అది. బాలరెడ్డి గారు, మీరు చెప్తున్నారు సంఘీభావం తెలపాలని అంటే ఇంకా ఘాట్లు ఇంకో 10 గంటలు ఉండి కామన్ పీపుల్ అంతా ఇబ్బంది పెట్టి ఇంకా చాలా మంది చావు కారణం కమ్మని చెప్తారా? ప్రతిపక్షాల విమర్శ కాదు ఇది. వాళ్ళకి విఐపీలకు వేరే దగ్గర ఘాట్లు పెడితే అక్కడ పోకుండా ఇక్కడ ఆయన 6:30కు వచ్చి ప్రజలు 4 గంటల నుంచి వెయిట్ చేస్తే ఆ వెయిట్ చేసినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అందరినీ ఒకే దగ్గర పూలప్ కావడానికి అధికారులు ఫోర్స్ పెట్టి ఒక గేటే దాన్నంతా మూసి ఒక గేటే తేయడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారకులు ఎవరండి? మీరు వేరే రాష్ట్రాల నుంచి తెచ్చినప్పుడు అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరైనా తెస్తారు, బయట ఉన్నప్పుడు ఏటి ఒడ్డున ఉన్నోడు ఎన్ని సలహాలన్నా ఇస్తాడు. ఏట్లో ఉన్నప్పుడు ఈదాల్సిన వాడికి వాడు బాగా తెలుసు. ముఖ్యమంత్రిగా ఆయన లేనప్పుడు నేను ఏదో జమ్మూ కాశ్మీర్ లో ఉత్తరాంచల్ నుంచి ఇవి పెట్టానంటే అక్కడ కొంతమంది ఉంటారు, మీరు చేస్తారు. దానికి మనం పెద్ద ఇచ్చే వేరే రాష్ట్రాల్లో ఉంటే తెచ్చినారని ఇన్ని కిరీటం పెట్టాల్సిన అవసరం లే. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మీకు అసమర్థులు, మీకు చేసే చేత కాలేదు, మీరు స్పాట్ లో ఉండి మీరు చేసింది ఏముంది, ఇంకా ఎక్కువ మంది చనిపోవడానికి కారకులైనారు మీరు. అలాంటి వాళ్ళని బాలరెడ్డి గారు మేమేదో విమర్శిస్తున్నామని చెప్పి అభిప్రాయాలు కాదు, వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని కోట్లు చెప్పండి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గారు. మీ జిల్లాలో కూడా ట్రాఫిక్ జామ్ అయిందట కదా? బాగా ట్రాఫిక్ జామ్ ఉందండి. ఇంత ముందు అయితే ప్రయాణ పుస్తకాలప్పుడు ఊరు నుంచి 10 మంది 15 మంది పోయేవాళ్ళం అండి మా గ్రామం నుంచి. ఇప్పుడు దాదాపుగా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పోతున్నారండి. దానివల్ల ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అవుతుందండి. అది కాక మన రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రి గారు అని ఒక మంత్రి గారు ఉన్నారండి. ఎవరు? దేవాదాయ శాఖ మంత్రి గారు అని ఒక మంత్రి గారు ఉన్నారు.
అసలు ఆయన మంత్రి గారు ఉండారా లేరా అనేది అర్థం కావట్లేదు. అసలు దీనికి సంబంధించింది దేవాలయానికి సంబంధించిందే కదండి. ఓకే, అది వేరే చర్చ, దానికి దీనికి ఏం సంబంధం? పాపం ఆయన ఏం చేస్తారు మధ్యలో? ఒకే ఒక మంత్రి గారు ఉండి కూడా ఇవ్వకపోతే వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కూడా ఒక్కరా కూడా అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అండి అది? అదా సరే, బీజేపీ వాళ్ళకి లేని బాధ మీకెందుకండి? రైట్, ఓకే. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. గజ్జల మల్లారెడ్డి గారు ఒక కవిత్వం చెప్పారు, దేశంలో భక్తి తెప్పలు తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్ గా మారుతుంది. ఇప్పుడు మనకి పుష్కరాలు సమస్య ఎట్లా ఉంది? ఇది కొమ్మినేని గారు, ఇది ప్రత్యేకంగా విశ్వసనీయతకును మరియు భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఓకే, ఇదే ప్రభుత్వాలు విశ్వసనీయత కల్పించేది. ఓకే, ఎందుకంటే గోదావరిలో మురిగినట్టయితే పాపాలన్నీ పోయి పునీతులు అవుతారు అనేటువంటి పాపాలన్నీ పోతాయని అదే వాళ్ళ యొక్క విశ్వసనీయత. ఆ విశ్వసనీయత ప్రజల్లో కల్పించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా గోదావరిలో మునుగటానికి వస్తున్నప్పుడు భద్రత ఏర్పాటు చేయవలసినటువంటి ఒక బాధ్యత మాత్రం ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ భద్రత ఏర్పాటు చేసేట్లో వైఫల్యం చెందుతుంది అనేది మన చర్చ ఇప్పుడు. కాబట్టి ఆ చర్చలో ట్రాఫిక్ మేనేజ్ చేసేట్లోనే భద్రత అనేది, ఆ ట్రాఫిక్ మేనేజ్ చేసేట్లో ఎక్కడ కూడా 2 రాష్ట్రాల్లో కూడా జామ్ అయింది నిన్నటి రోజున మా ముఖ్యమంత్రి మాత్రం ఉదయం 8 గంటల నుంచే సమీక్ష చేస్తూ వచ్చాడు. ఇక్కడ డీజీపీ గారిని అప్రమత్తం చేసి ఎప్పటికక్కడ, అంటే ఇక ఎక్కువగా ట్రాఫిక్ హైదరాబాద్ నుంచే పోతారు కాబట్టి ఇటు ధర్మపురి పోవాలన్నా కానీ రాజీవ్ రహదారి గుండా పోవాలి, అదేవిధంగా ఇటు పోచంపాడు బాసర పోవాలన్నా కానీ ఈ నిజామాబాద్ రోడ్డు పోవాలి. కాబట్టి ఈ 2 రోడ్లలో ట్రాఫిక్ జామ్ చేస్తే అవుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో పోలీసులంతా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ మంత్రి ఒక్క పోలీసు కనిపించలేదంటే కాళేశ్వరం దాకా వెళ్తే ఆయన అది వాళ్ళు ఎందుకొరకంటే స్పష్టంగా ఇప్పుడు 2 మనకైతే ఇక్కడ కూడా టోకెన్లు ఏర్పాటు చేసేటువంటిది అంటే తూప్రాన్ దగ్గర ఉన్నది, టోల్ గేట్ ఉన్నది, అక్కడనే దుద్దెడ దగ్గర టోల్ గేట్ ఉన్నది. ఇక్కడ 2 గేట్లలోనే ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసు వాళ్ళందరూ కూడా అప్రమత్తమై సార్ ఈ పరిస్థితి ఉన్నది మీరు వెళ్ళకండి అనేటువంటి ఒక చెప్తూ వచ్చారు. కాబట్టి నా మిత్రుడే ఒక ఆయనే, నేను స్వయంగా విఐపి పాస్ ఇచ్చిన ఆయనే ఆడ దుద్ద టోల్ గేట్ దగ్గరికి పోయి సార్ నాకు ఫోన్ చేసి సార్ ఇక అక్కడికి పోలేను సార్ మళ్ళీ రిటర్న్ అవుతున్నా అనేటువంటి ఒక మాట చెప్పాడు. కాబట్టి ఆ విధంగా అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇంకా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో విశ్వాసంతో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి దాన్ని ఎంత కంట్రోల్ చేసినా వీలు కాకలేకపోయింది. అదే కాకుండా మోర్ ఓవర్ నిన్న దినమంతా కూడా ముఖ్యమంత్రి గారు డీజీపీని అప్రమత్తం చేసి మంత్రులను అప్రమత్తం చేసి ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వర్షాలు లేక ఊళ్ళల్లో నానా అవస్థలు పడుతుండ్రు. కాబట్టి కనీసం ఇప్పుడైనా కానీ ఆ గోదావరిలో మునిగితే కొంత వర్షాలన్న పడతాయి కావచ్చు, మన పాప విముక్తి జరుగుతుంది అనేటువంటి ధోరణితో ఆ విధమైనటువంటి ఒక విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా నాకు తెలిసిన అమాయకత్వం ఉంటమే మంచిది రాజకీయ నాయకులకి. ఆ విధంగా అమాయకత్వం ఉండాలని కాదు, ఆ విధమైనటువంటి అమాయకత్వంలో ఉండటం వల్లనే జనం. మీరు చూడండి మా దగ్గరనైతే తెలంగాణ ప్రాంతంలో నాకు తెలిసినంత వరకు పోయిన పుష్కరాలకే తెలిసింది అసలు పుష్కరం ఉంటుంది అన్న సంగతి. అంతకు ముందు అయితే ఒక్క తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రాజమండ్రికి పోయి మునిగి వచ్చిండ్రు తప్ప మా గోదావరి తీరం పారుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఎక్కడికైనా ఇక్కడ కూడా మన వంతు కలిసి అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ విధంగా అందుకొరకంటే ఇవాళ మీడియాలో కానీ ప్రభుత్వాలు కానీ ఆ రకమైనటువంటి ఒక ప్రచారం చేయటం వల్ల ఈ రకమైనటువంటి ఒక ధోరణి వచ్చింది. దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ విశ్వసనీయత ఎంతవరకు వైఖరి కరెక్ట్ గా ఉందంటారు? చంద్రబాబు గారి వైఖరి కరెక్టా? అక్కడ దగ్గరుండి చేయటం, కేసీఆర్ గారు ఇక్కడ ఉండి చేయటం, దగ్గరుండి చేయటం అనేటువంటిది కాదు. ఇప్పుడే మా మిత్రుడు గారిని కాలర్ కూడా చెప్తూ వచ్చాడు, మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, ఎక్కడికప్పుడే అప్రమత్తం చేస్తూ ఉన్నట్టయితే అధికారుల పని అధికారులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన దగ్గరుండి బాగా చూడొచ్చు కదా. దగ్గరుండే వారికి ఏమైపోతుందంటే అధికారులు అలర్ట్ గా ఉండే అవకాశం. మీరు ఆ రోజు రాజమండ్రిలో చూడండి, అధికారులంతా ఆయన మీద కేంద్రీకరణ చేసిండ్రు తప్ప ప్రజలను పట్టించుకోలేదు. ప్రజలను పట్టించుకోకపోయే వరకు ఆయన మీదనే ఆయన ఎంతసేపు ఆయన పోయే వరకు అందరూ ఫ్రీ అయిపోయారు, ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు. కాబట్టి ప్రజలంతా ఆ విధంగా స్టాంపేడ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ రకంగా పర్యవేక్షణ చేయడం సమస్య అయితే కాదు. ఆయన
హెడ్ క్వార్టర్లో ఉండి విజయవాడలో కానీ అంటే హైదరాబాద్లో కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తే సరిగ్గా అధికారులను పర్యవేక్షణ చేస్తే అధికారులు సరిగ్గా బుద్ధగయ నుంచి సుధాకర్ గారు బుద్ధగయ నుంచి మాట్లాడుతున్నారు. అక్కడ ఇట్లాంటి చాలా జరుగుతుంటాయి కదండి సుధాకర్ గారు, మీ అనుభవం ఏంటి చెప్పండి. సార్ ఇక్కడంతా ఇట్లా జరుగుతూనే ఉంటాయి, ఇక్కడ ఓకే మనం చూస్తూనే ఉంటాము. ఓకే జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే చెప్పండి. ఉంటాం. మనం చూస్తూనే ఉంటాము. వెంకయ్య నాయుడు అన్నట్టే అనబడుతున్నామండి మీరు కూడా. మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. టీవీ వింటూ మాట్లాడకూడదు. ఇక్కడ జరుగుతూనే ఉంటాయి, కానీ జరిగిన సంఘటనకి అందరూ మనము బాధ్యత వహించాలి. ఓకే మీరు టీవీ వింటూ మాట్లాడొద్దు దయచేసి. టీవీ వాల్యూమ్ తగ్గించుకుని మాట్లాడితే చకచకా మాట్లాడొచ్చు, పని కూడా మీ అభిప్రాయం కూడా స్పష్టంగా నాగేంద్ర గారు సికింద్రాబాద్ లైన్ లో ఉన్నారు. నాగేంద్ర గారు నమస్కారం. మాట్లాడారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. తల్లిదండ్రులు గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి. వచ్చిన చంద్రబాబు నాయుడు వైఫల్యం అనేది ఒక ఉదాహరణ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు అనండి, అట్లంటే బాగుంటుంది. సరే, ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంగా ఉందనుకోండి, తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఒకటే ఉందనుకోండి, ఇంకా తెలంగాణ 10 జిల్లాల ప్రజలు కూడా రాజమండ్రి ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఇంకెంతమంది చనిపోయి ఉంటారండి? అట్లా అంటాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే తెలంగాణ 10 జిల్లాలు కూడా నాకు గుర్తున్నంత వరకు కిందసారి తెలంగాణలో కూడా చంద్రబాబు గారు స్నానం చేశారు. నాకు కిందసారి తెలంగాణలో కూడా చంద్రబాబు గారు స్నానం చేశారు. కాబట్టి దీనికి దానికి కాకపోతే ఇప్పుడు ఇవాళ ఎస్పీ చేసిన ప్రకటన కొంచెం సంచలనాత్మకంగా ఉంది. కలెక్టర్ నివేదిక కొంచెం ఇదిగా ఉంది. అయితే ఈ ఘటన మొత్తానికి ఎవరైనా బాధ్యత వహించాలా అక్కర్లేదా? మరి ఇందాక ఒక కాలర్ అన్నట్టు సంఘీభావం చెప్పాలా? ఎట్లా ఇటువంటి ఇష్యూస్లో మామూలుగా అయితే ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయి? మరి అటువంటిప్పుడు ఎందుకు విచారణలు జరుగుతాయి? ఇటువంటి ఇష్యూస్ మీద మరి అది పెద్ద చర్చ అవుతుంది. అది రైట్. ఇక కేంద్రాన్ని విమర్శించే హక్కు టీఆర్ఎస్కు లేదని, తెలంగాణ పట్ల వివక్ష చూపడం లేదన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 45% మంది అవునని, 50% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో.